పబ్లిక్ ఎట్టరు ముందుగా అందరికీ జన్నార్తులు. ఇవాళ తెలంగాణలో ముచ్చట్లేందో ఓపాలు అరుచుకొనొద్దాం బారి. తెలంగాణ మహిళలు ప్రపంచంతో పోటీ పడుతుర్రని చెప్పిండు సీఎం రేవంత్ సాబు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమం 2025లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రుద్రాక్ష మొక్కలు నాటిండుల్లో ప్రతి ఇంట్లో కనీసం 2 మొక్కలు నాటాలని సీఎం సాబు చెప్పిండు. మీ పిల్లల్లాగే వాటిని సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రం అంతా పచ్చదనంతో నిండిపోద్దని తెలిపిండు సీఎం రేవంత్ అన్న. ఇక ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో వెల్సన్ సెంటర్లలో ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేసిండ్రు. వెల్నెస్ సెంటర్లపై వస్తున్న వార్తల విషయంలో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిందట. మెడిసిన్, డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్, ఇతర అంశాలపై అధికారులు ఆరా తీస్తుర్రట. బీఆర్కే భవన్ కు చేరుకుర్రు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ గోసు. 15 నెలలుగా సుదీర్ఘ విచారణ చేపట్టిన గోసు గత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలు క్షుణ్ణంగా పరిశీలించిందట. 2 వారాల్లో ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఢిల్లీకి చేరుకుంటూ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకామెత్తడట. కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవియాతో భేటీ అయిండు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, మనోహర్ లాల్ ఖట్టరు, అమిత్ షాలను కూడా కలిసి రాష్ట్ర సమస్యలపై గలం విప్పిండట. సమాజంలో అత్యంత వెనకబడిన చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇళ్లకు నోచుకోలేదు. వారి సొంతింటి కళను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ సర్కార్ సాకారం చేస్తోంది. 21 నియోజకవర్గాల్లో శాచురేషన్ పద్ధతిలో 13,226 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపిండు మంత్రి పొంగిరెడ్డి. ఈ ఇయాల్టి తెలంగాణలో ముచ్చట్లు. మళ్ళా రేపు మరిన్ని ముచ్చట్లతో కలుసుకుందాం. అందాక ఉంటా మరి. టాటా, బై బాయ్.